ఈ వీడియోలో రియాక్ట్ జేఎస్ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా సెటప్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని తయారు చేయాలన్నా లేకపోతే ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయాలన్నా మనకు విఎస్ కోడ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి, ఈ లింక్ క్లిక్ చేసి మీరు కూడా ఓకే ఇది క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ నోడ్ జేఎస్ అని చెప్పేసి ఇది డౌన్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఇది క్లిక్ చేసి విఎస్ కోడ్ అన్నమాట. ఇది క్లిక్ చేసి ఇక్కడ విండోస్ అని ఉంది కదా, విండోస్ 10 లేకపోతే 11 అయితే ఇది ఇన్స్టాల్ చేసుకోండి విఎస్ కోడ్. ఓకే, లేకపోతే మీకు ఉబుంటు కానీ అలాంటివి అయితే ఇది, లేకపోతే మ్యాక్ అయితే ఇది. సో నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నేను విండోస్ 10 అని చెప్పేసి ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ రెండు చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మనకు డౌన్లోడ్ ఇదిగోండి, నేనైతే ఆల్రెడీ ఈ రెండు సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేశాను. ఓకే, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది నోడ్ జేఎస్ ఉంది కదా, ఇది ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, మీరు కూడా ఇలా ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇది క్లోజ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే విఎస్ కోడ్ ఉంది కదా, దీన్ని కూడా ఇన్స్టాల్ చేస్తాను. విఎస్ కోడ్ ఉపయోగించే నేను కోడ్ అనేది డెవలప్ చేస్తాను కాబట్టి నేను విఎస్ కోడ్ తీసుకున్నాను. ఓకే, ఓకే, ఇది కూడా కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నోడ్ జేఎస్ అని ఉంది కదా, ఇప్పుడు మేము నోడ్ జేఎస్ అనేది ఇన్స్టాల్ చేసాం కదా, అది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా అవ్వలేదా అని చెక్ చేసుకోవాలిగా. సో దానికి నేనేం చేస్తానంటే సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేట్ క్లిక్ చేసి ఇక్కడ నోడ్ స్పేస్ ఓకే, ఇక్కడ మనం నోడు స్పేస్ డాష్ వి అని టైప్ చేయగానే ఇక్కడ నోడ్ జేఎస్కు సంబంధించిన వర్షన్ అయితే చూపిస్తుంది. సో ఇలా వర్షన్ చూపిస్తే ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది అని అర్థం. ఓకే, ఇక్కడ విఎస్ కోడ్ ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది ఇన్స్టాల్ అయినట్టు. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోలో వచ్చేసి రియాక్ట్ జేఎస్ ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలి, అలాగే ఒక డెమో ప్రాజెక్ట్, శాంపుల్ ప్రాజెక్ట్ లేకపోతే వెల్కమ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. ఒక చిన్న విషయం అండి, మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ వచ్చి ఉంటేనే మీకు రియాక్ట్ జేఎస్ అనేది అర్థం అవుతుంది. ఓకే, ఒకవేళ అది రాకపోతే ముందు అవి నేర్చుకోండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత రియాక్ట్ జేఎస్ నేర్చుకోవడానికి ఇక్కడికి రండి. అవి నేర్చుకోకుండా మీరు ఇక్కడికి వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందువల్ల అవుతారంటే నేను రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని చేసేటప్పుడు HTML ఉపయోగిస్తాను, CSS ఉపయోగిస్తాను, జావా స్క్రిప్ట్ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ ఉపయోగిస్తాను.
ఉపయోగించినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ముందు అవి నేర్చుకోండి. ఓకే, లేదు అవి కూడా నేర్చుకుంటామంటే నాకు కాంటాక్ట్ చేయండి. నేను తక్కువ రేట్లో మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్పిస్తాను. ఓకే, ఫుల్ స్టాక్ అంటే మీకు HTML నేర్పిస్తాను, CSS నేర్పిస్తాను, జావా స్క్రిప్ట్ అడ్వాన్స్ లెవెల్ జావా స్క్రిప్ట్ నేర్పిస్తాను, రియాక్టివ్ JS నేర్పిస్తాను, నోడ్ JS నేర్పిస్తాను, ఎక్స్ప్రెస్ JS నేర్పిస్తాను, MongoDB డేటాబేస్ నేర్పిస్తాను. అంటే మొత్తం ఇంపార్టెంట్ మొత్తం కవర్ చేస్తాను. ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ అయితే నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక శాంపుల్ ప్రాజెక్ట్ని తయారు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటీ ఫోల్డర్ తీసుకుంటాను. ఓకే, శాంపుల్ ప్రాజెక్ట్. ఓకే, శాంపుల్ ప్రాజెక్ట్ని తీసుకున్నాను. తీసుకొని ఓకే, ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ని తయారు చేయాలంటే ఈ యొక్క కోడ్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఓకే ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క కోడ్ గురించి ఒక 2 ముక్కలు మీకు చెప్తాను, 2 విషయాలు. ఓకే, NPX అనేది కామన్ అండి, మ్యాండేటరీ రాయాల్సిందే. ఓకే, ఇది క్రియేటివ్ రియాక్ట్ యాప్ అనేది కామన్, కంపల్సరీగా రాయాల్సిందే మీరు. నేను కాదు, ఇది మీరు బై హార్ట్ చేయాల్సిందే, గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఇక్కడ మై యాప్ అని ఉంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన పేరు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో అని పెట్టుకుంటాను, డెమో ప్రాజెక్ట్. ఓకే, డెమో ప్రాజెక్ట్. ఇలా మీరు ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు ఇక్కడి వరకు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తాను, Ctrl+C చేసేసి ఈ ప్రాజెక్టు ఓపెన్ చేసి ఓకే ఇక్కడ పైన ఓకే CMD ఓపెన్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టంగానే మీకు ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V. ఓకే, ఇదిగోండి NPX క్రియేట్ డాష్ యాప్ డెమో ప్రాజెక్ట్ ఎంటర్ చేసి ఓకే ఇక్కడ పేస్ట్ చేసి ఎప్పుడైతే మీరు ఎంటర్ కొడతారో అప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది తయారవుతుంది. ఏ ప్రాజెక్టు? రియాక్ట్ JS ప్రాజెక్ట్ తయారవుతుంది, డౌన్లోడ్ అయ్యి తయారవుతుంది. ఇది తయారవడానికి మీ యొక్క కంప్యూటర్కి నెట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి చూడండి, నేను ఎంటర్ అయితే టైప్ చేశాను, చూసారా 1 by 1 ఫైల్స్ డౌన్లోడ్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకోవచ్చు, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు టైం తీసుకోవచ్చు. అప్పటిదాకా మీకు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయండి, లేకపోతే వీడియోని స్కిప్ చేయండి, పర్లేదు. ఓకే, ఇక్కడ ఇదన్నమాట. ఓకే, web-vital అని చెప్పేసి ఏదో ఆ ఫైల్ అనేది ప్రాపర్గా డౌన్లోడ్ అవ్వలేదని చెప్పేసి వస్తుంది. మామూలుగా అయితే ఇలా రాదు, సక్సెస్ఫుల్గా వస్తుంది, బట్ ఇలా వస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలా వస్తే ఏం చేయాలనే దాని గురించి నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎర్రర్ వచ్చినా పర్లేదు, ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిందా లేదా అనేది చెక్ చేయండి ముందు ఒకసారి. ఓకే, ఇదిగోండి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇదిగోండి నోడ్ మోడల్స్, దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ప్రాపర్గానే క్రియేట్ అయింది. ఓకే, కాకపోతే మనకు వచ్చేసి ఇది స్మాల్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇది ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వలేదు అని చెప్పేసి చూపిస్తుంది. ఇది ఎలా
రెక్టిఫై చేయాలి అనే దాని గురించి చెప్తాను. కాకపోతే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇలాంటి ఎర్రర్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా పర్లేదు, నేను చెప్తాను. ఓకే, మనకు ప్రాజెక్ట్ అయితే ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. ఓకే, ఈ విధంగా మనము రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేస్తాం, అంటే క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను దీనిని క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ప్రాజెక్ట్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తాను. ఓకే, దానికోసం నేనేం చేస్తానంటే కమాండ్ సిఎండి కమాండ్ టైప్ చేసి ఎంటర్ చేస్తాను. ఇలా వచ్చింది కదా కమాండ్ ప్రాంప్ట్. వచ్చిన తర్వాత ఇక్కడ CODE కోడ్ అని చెప్పేసి టైప్ చేసి స్పేస్ డాట్ అని చెప్పేసి ఒక డాట్ అంటారు. ఓకే, ఇలా డాట్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది విఎస్ కోడ్లో ఓపెన్ అవుతుంది. చూసారా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి, ఇవి మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఓకే ఫైల్స్. ఇది నోడ్ మాడ్యూల్స్ అని చెప్పేసి ఫైల్స్ అన్నమాట. ఓకే, ఒక ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వడానికి ఏమేం ఫైల్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్లు అవి కావాలి కదా, దానికి సంబంధించినటువంటి ఫైల్స్ డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, తర్వాత పబ్లిక్ అన్నమాట. ఈ పబ్లిక్లో index.html అనేది ఇంపార్టెంట్. ఓకే, మనం ఈ ప్రాజెక్ట్ని రన్ చేసినప్పుడు index.html అనేటువంటి ఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ అవుతుంది. ఓకే, ఇంకా ఇవి లోగోస్ అన్నమాట, అంటే బొమ్మలు. ఓకే, ఇది జేసన్ ఫైల్, అంటే రియాక్ట్ జేసన్ సంబంధించిన సపోర్టింగ్ ఫైల్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇది ఎస్ఆర్సి ఫైల్. ఓకే, మనం ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయాలన్నా, కొత్త ఫైల్ క్రియేట్ చేయాలన్నా ఈ ఎస్ఆర్సి ఫోల్డర్లోనే రాస్తామన్నమాట. ఓకే, యాప్.js. ఓకే, ఈ ఎస్ఆర్సి అనే దాని గురించి ముందు వీడియోలో రియల్ టైమ్గా ఎలా తయారు చేస్తున్నాము అనే దాని గురించి అక్కడ మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, అప్పటి వరకు ఎస్ఆర్సి ఫోల్డర్ అనేది అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక గిట్ ఇగ్నోర్. మనం ప్రాజెక్ట్ని రాసిన తర్వాత అది కోడ్ హబ్ ఉంది కదా, సారీ కోడ్ హబ్ కాదు, గిట్ హబ్లో పుష్ చేసేటప్పుడు ఆ కోడ్లో ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ డేటా ఉంటుంది, అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అలాంటివి పుష్ చేయకుండా చేసేది గిట్ ఇగ్నోర్ ఫైల్ అన్నమాట. ఓకే, ఒక ప్రాజెక్ట్ రాసి గిట్ ఇగ్నోర్ గిట్ హబ్లో పుష్ చేసేటప్పుడు అప్పుడు దీని గురించి మీకు ఒక అండర్స్టాండ్ వస్తుంది, క్లియర్గా వస్తుంది. ఓకే, అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే వీటిని కదిలించమాకండి. ఓకే, అంటే ఇంపార్టెంట్ కాదన్నమాట. ఓకే, ఇది ప్యాకేజ్ జేసాన్ ఫైల్, అంటే సపోర్టింగ్ ఫైల్ అన్నమాట. ఓకే, ఇది కూడా ప్యాకేజ్.json. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మీరు ఏదైనా లైబ్రరీ రియాక్ట్ జేఎస్కి సంబంధించిన లైబ్రరీ ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి సంబంధించిన లైబ్రరీ వర్షన్, దాని పేరు ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ రౌటర్ డామ్ ఉంది, రెడెక్స్ ఉంది, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. మీరు ఏ ప్యాకేజీ ఏ లైబ్రరీ ఇన్స్టాల్ చేసినా ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే, దానికి సంబంధించినటువంటి ఫైల్ ఇది. ఓకే, ఇది నోట్ ప్యాడ్ లాంటిది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాసుకోవాలంటే నోట్ ప్యాడ్ ఎలా రాసుకుంటారో అలా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట స్ట్రక్చర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఒకసారి రన్ చేసి అవుట్పుట్ ఏం వస్తుందో చూద్దాం. ఓకే, టెర్మినల్ తీసుకుంటాను, న్యూ టెర్మినల్ తీసుకొని ఇప్పుడు ఒక రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే మనకు కావాల్సిన కమాండ్ npm స్పేస్ start స్టార్ట్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఓకే,
ఓకే, ప్రాజెక్ట్ రన్ అయింది. కాకపోతే మనకు ఇటువంటి ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది ఇదే అని చెప్పేసి. ఓకే, ఈ ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ఎర్రర్ రాకపోవచ్చు, బట్ నాకైతే వచ్చింది. ఓకే, వచ్చిన పర్లేదు, నేను చెప్తాను ఎలా తీసేయాలనేది. ఓకే, ఇదిగోండి ప్రాజెక్ట్ అయితే రన్ అవుతుంది, మనకు లోకల్ హోస్ట్ మీద రన్ అవుతుంది. ఇది అవుట్పుట్. ఓకే, ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ని రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ని తయారు చేయవచ్చు, శాంపుల్ ప్రాజెక్టు. అండ్ రియాక్ట్ జేఎస్ ఎన్విరాన్మెంట్ సెటప్ని ఈ విధంగా తయారు చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ ఉంది కదా, దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఎస్ఆర్సిలో సరే అది వద్దులే కానీ ఇంకొక టెర్మినల్ తీసుకుందాం. ఓకే, న్యూ టెర్మినల్ తీసుకొని ఇప్పుడు ఈ యొక్క కొత్త టెర్మినల్లో నేనేం చేస్తానంటే ఈ యొక్క ప్యాకేజ్ అంటే ఈ యొక్క ఫైల్ని నేను ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఎందుకంటే మనకు ఇదిగోండి ఈ యొక్క ఫైల్ అనేది మిస్సింగ్ అయింది అని చెప్పేసి ఒక ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే, అంటే మనకు అవుట్పుట్ అయితే ప్రాపర్గానే వస్తుంది, ఇదిగోండి వస్తుంది. కాకపోతే ఎప్పుడైతే రీలోడ్ చేసామో అప్పుడు ఈ ఫైల్ మిస్సింగ్ అయింది అని చెప్పేసి వస్తుంది. సో దీనిని ఇన్స్టాల్ చేస్తున్నా, ఈ ఫైల్ని ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఓకే, అందుకని ఇక్కడ ఇది టైప్ చేసి npm i అంటే ఇన్స్టాల్ web-virtual అని చెప్పేసి ఎంటర్ టైప్ చేశాను. ఓకే, దానికి సంబంధించిన ఫైల్ అనేది మన ప్రాజెక్ట్లో ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఓకే ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు దీన్ని తీసేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఎర్రర్ అయితే వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ యాప్.js ఉంది కదా, మనకు ఇక్కడ ఇది అవుట్పుట్ వస్తుంది. ఓకే, నేను ఇది తీసేసి ఓకే h1లో వెల్కమ్ ఓకే సేవ్ చేశాను ప్రాజెక్ట్ని. ఒక విషయం అండి, మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు HTML, CSS, జావాస్క్రిప్ట్ అడ్వాన్స్ లెవెల్లో మీకు వచ్చి ఉండాలి. వచ్చి ఉంటేనే మీకు రియాక్ట్ జేఎస్ అర్థమవుతుంది. ఒకవేళ అవి రాకుండా ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో అంటే రియాక్ట్ జేఎస్కి సంబంధించిన ప్రాజెక్ట్లో నేనేం చేస్తానంటే HTML ఉపయోగిస్తాను, CSS ఉపయోగిస్తాను, జావాస్క్రిప్ట్ కూడా ఉపయోగిస్తాను. జావాస్క్రిప్ట్ అంటే బేసిక్స్ కాదండి, అడ్వాన్స్ లెవెల్ ECMA 6 అంటారు, ES5 EX6 అంటారు. సో ఆ లెవెల్ ఉపయోగిస్తాం కాబట్టి మీకు అది వచ్చి ఉంటే ఇది ఈజీగా అర్థమవుతుంది రియాక్ట్ జేఎస్ చేసేటువంటి కోడ్. ఓకే, ముందు అవి నేర్చుకొని ఇక్కడికి రండి. ఒకవేళ అవి రాకపోతే నేర్చుకోండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. లేదనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి, ఆన్లైన్ కూడా నేర్పిస్తాను. సరేనా? ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి వెల్కమ్ అని అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనము ఒక రియాక్ట్ జేఎస్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయవచ్చు. ఓకే,